వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో వైఎస్ షర్మిల రోడ్ షో నిర్వహించారు. వైఎస్ షర్మిల రోడ్ షోకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రావడం విశేషం. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల వైసీపీ, టీడీపీ పార్టీలపై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని, ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, చేయబోయే అభివృద్ధి కూడా ఏమీ లేదని, బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారారని పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని, స్పెషల్ స్టేటస్ వస్తుందని, విద్యావంతులకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా దొందుతోండే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరు పెట్టుకున్నారు. ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. అర్థమవుతుందామా? రాజధాని